దైవ మర్మములు అక్టోబర్ 2. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిజమైన స్నేహితులుగా నుండుటకు మనము పాత స్నేహముల నుండి విడిపింపబడవలెను. మనము పాత స్నేహము నుండి, ఐక్యతల నుండి, సంబంధముల నుండి సంపూర్ణముగా తెంచివేయబడవలెను. మనము లోకము నుండి, దేవుని స్నేహములో ఆనందించలేని లోక బంధుమిత్రాదుల నుండి దేవుని బలమైన హస్తము చేత బయటకు లాగబడినట్లు యోహాను 15:19లో గుర్తించుచున్నాము. అనేక సందర్భములో ప్రభువు ఒక్క మాటతో లేక ఒక తాకుడుతో రోగులను స్వస్థపరిచెను. అయినను మార్కు 8:23లోనున్న సందర్భమున గుడ్డివాని చేయి పట్టుకొని వెలుపలకు తోడుకొని పోయిన ఉదాహరణ ద్వారా నిజమైన శిష్యులనుగా లేక స్నేహితులనుగా ఎట్లుండగలమో చూపించుచున్నాడు. ఆ దినము వరకు గుడ్డివాడు తన బంధువులు లేక స్నేహితుల చేత నడిపించబడుచుండెను. కానీ ప్రభు అతని నడిపించిన దినమున అతనితో ఇట్లు పలికినట్లుండెను, ఇక నన్ను అనుదినమున నిన్ను నడిపించి నీకు సహాయం చేయనిము. కనుక ఆయన పాత సహవాసం నుండి అతన్ని వెలుపలికి తీసుకొని వచ్చెను. ఆయన మహత్కార్యం చేయుటకు భయపడి కాదు గాని ఒక ఉద్దేశముతో అట్లు చేసెను. అదే ఉద్దేశంతో అబ్రహాము తన రక్త సంబంధులను, స్నేహితులను అందరినీ విడిచిపెట్టుటకు బలవంత పెట్టబడి నూతన బంధువులను పొందెను. దేవుని స్నేహములో ఆనందించగోరిన ఎడల ఈ మొదటి పాఠమును మనము నేర్చుకొనవలెను.